వెల్కమ్ టు 9 వైబ్స్. లోక్సభ ఎన్నికలపై పార్టీలు అప్పుడే దృష్టి పెట్టాయి. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ పార్టీలు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 10-11 చోట్ల గెలవాలనుకుంటోంది. ఈ క్రమంలో మల్కాజ్గిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దానితో అరడజన్ మంది ఆశావాదులు పుట్టుకొచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటి. సుమారు 35 లక్షల మంది ఓటర్లు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నారు. మినీ ఇండియాగా మల్కాజ్గిరిని పిలుస్తారు. 3000కు పైగా పోలింగ్ బూత్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల వారు మల్కాజ్గిరిలో నివాసం ఉంటారు. దక్షిణంతో పాటు ఉత్తర భారతానికి చెందిన ప్రజలు ఉండే నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువైన పనేం కాదు. అలాంటి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై బీజేపీలో అరడజన్ మంది ఆశలు పెట్టుకున్నారంట. రానున్న లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం జాతీయ స్థాయిలో పైరవీలు ఇప్పటికే మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఒక దశలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది అనుకున్నారు. అందుకు భిన్నంగా బాగా దిగజారింది. అయినా తుది ఫలితాలు మాత్రం కమలానికి ఊరటనిచ్చాయనే చెప్పాలి. గత ఎన్నికల్లో కేవలం ఒక స్థానంలో గెలిచిన కమలం ఈసారి ఏకంగా 8 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేసింది. 14% ఓట్ షేర్ సాధించింది. పార్టీ హేమీలైన ఈటెల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు ఓడిపోవడం వేరే విషయం. అయితే అసెంబ్లీ ఫలితాన్ని పక్కన పెట్టి బీజేపీ ఇప్పుడు లోక్సభ వైపు చూస్తోంది. మల్కాజ్గిరిలో గెలిస్తే బీజేపీ ఆశించిన 10 స్థానాలు వస్తాయని నమ్మకంగా ఉన్నారు. పైగా అక్కడ గెలిచే అవకాశాలు కూడా పెరిగాయట. అందుకే హుజారాబాద్ అసెంబ్లీలో ఓడిపోయిన మాజీ మంత్రి ఈటల ఇప్పుడు మల్కాజ్గిరిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ దిశగా జాతీయ నాయకత్వం దగ్గర ప్రతిపాదన పెట్టారు. మరోవైపు సీనియర్ నేత మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు సీనియర్ నేత గరికపాటి మోహనరావుతో కలిసి బీజేపీలో చేరిన చాడా సురేష్ రెడ్డి చాలా కాలంగా మల్కాజ్గిరిలో పర్యటిస్తూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు సైతం మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం మురళీధర్ కు ఉంది. నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ రేస్లో ఉన్నారంట. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి కూన శ్రీశైలం గౌడ్ ఓటమి చెందారు. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థుల్లో అందరికంటే కూన శ్రీశైలం గౌడ్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన శ్రీశైలం గౌడ్ కు 1,02,000 ఓట్లు వచ్చాయి. బీసీ గౌడ్ సామాజిక వర్గం కావడం కూనకు కలిసొచ్చే అంశం. ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు పోటీ చేస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలీదు. అటువైపు నుంచి ఇంకా చర్చలు ఊపందుకోలేదు. మల్కాజ్గిరి నియోజకవర్గం టికెట్ పెద్ద పంచాయతీయే అవుతుంది. బీజేపీకి శిరోభాగం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మల్కాజ్గిరి ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉంది. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో 10 రోజుల క్రితం రాజీనామా చేశారు. అయితే గత ఎన్నికలు వేరు, ఈసారి పరిస్థితులు వేరని బీజేపీ అంటుంది. మల్కాజ్గిరిలోని కొన్ని కాలనీల్లో ఏకమొత్తంగా ఓట్లు తమకే పడతాయని కమలం పార్టీ విశ్వసిస్తోంది. అదే గెలుపుకు పునాది అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.